రీసెంట్‌గా గురువుగారు మరి రీసెంట్‌గా మనకి చెప్తున్నటువంటి సీరీస్‌లో మనం చూస్తే గనక ఐడెంటిటీ, ఐడెంటిఫై. మనము దాని గురించి ఒకసారి రీక్యాప్ గనుక మనం చేసుకుంటే మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని మరి తోటలో ఉన్నటువంటి మగ్దలేనే మరియ గుర్తుపట్టలేదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత మరి ఆ శిష్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ శిష్యులు కూడా వారిని గుర్తుపట్టలేకపోవటం అనేది మరి మనం చూడటం జరిగింది. తర్వాత మరి మనకి అందినటువంటి బోధ ప్రకారము ఏ విధంగా మనము క్రీస్తు యేసుని మరి గుర్తించాలి అనేటువంటి ఒక విషయంకి ఒక టాపిక్ ఆయన తీసుకున్నప్పుడు దాంట్లో వన్ బై వన్ మనకి ముందుగా పునరుద్ధానానికి సంబంధించిన ప్రవచనాల ద్వారా యేసుక్రీస్తు వారిని గుర్తించటము, అదే విధంగా సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్ బిహైండ్ ద రిజరక్షన్ పవర్. మరి ఈ విధంగా మరి దేవుడి యొక్క మరి యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవటము, అదే విధంగా మరి పరిశుద్ధాత్మ చేత దేవుడి యొక్క ఒక పునరుద్ధాన శక్తి చేత మనం నింపబట్టాన్ని బట్టి మరి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని మనము గుర్తించటము, మరి జీవిస్ ఫెస్టివల్స్ ద్వారా మరి యేసుక్రీస్తు వారి యొక్క ఐడెంటిటీని మనము గుర్తించటము, మరి బ్లెస్డ్ హోప్ ద్వారా, అదే విధంగా ఆ బ్లెస్డ్ హోప్ లో మనం ఉండటం ద్వారా ఇతరులు మరి అన్యజనులు మనలో ఉన్నటువంటి ఆ ఒక శుభప్రదమైన నిరీక్షణ బట్టి మనము యేసుక్రీస్తు వారిని గుర్తించటము అనేటువంటి విషయంలో మరి ఈ విధంగా గురూజీ మరి ఒక 10 పాయింట్స్ అని చెప్పడం జరిగింది సైడ్ హెడ్డింగ్. అండ్ ఫైనల్ గా లాస్ట్ వీక్ మనకు అందిన దాని ప్రకారము ఇప్పుడు మనము ఐడెంటిఫైయింగ్ వన్ మోర్ గాస్పెల్, అంటే ఒక ర్యాప్చర్ కి సంబంధించి మరి రాకడకు సంబంధించినటువంటి ఆ ఒక పరిస్థితులు బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఏ విధంగా యేసుక్రీస్తు వారిని గుర్తించవచ్చునో మరి గురూజీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మంచిది. అయితే ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే లాస్ట్ అండ్ రిస్టోర్డ్, పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవటం గురించి ఈరోజు నేను చెప్పదలుచుకుంటానండి. అండ్ ముందుగా మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు. దీన్ని బట్టి ప్రార్థన చేసుకుని ముందు కొనసాగడం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం తండ్రి. మరి ఈ రోజున ప్రభునైనా దేవ, మరి గురుజీ యొక్క ఆబ్సెన్స్ లో ప్రభునైనా నా నోటిని వాడుకుంటున్నందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అయినా వినుచున్న మా అందరికి క్షమాభివృద్ధిని కలగ చేసే ఒక చక్కని సందేశాన్ని నీ దాసుడైన నా నోటి ద్వారా ప్రభునైనా మీరు పలికించి మమ్మల్ని అందరినీ ప్రభు మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎస్. మరి ప్రియమైన సేవకులారా, ప్రియమైన వాళ్ళారా, మరి సంఘ చరిత్రను గనక మనము గమనిస్తే మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మనము సంఘం యొక్క పరిపూర్ణతను మనం చూస్తున్నాం. పరిపూర్ణ సంఘమును, అదే విధంగా సంపూర్ణ మహిమను కలిగినటువంటి సంఘాన్ని మనము చూస్తున్నాం. అయితే సంఘ చరిత్రలో మనము చూస్తే నిరాశ నిస్పృహ మిగులుతానే మనకుంటుంది. ఏ విధంగా ఆ విధంగా పరిపూర్ణ సంఘంగా సంపూర్ణ మహిమతో నింపబడినటువంటి దేవుడి సంఘము క్రమక్రమంగా తన యొక్క మరి మహిమను కోల్పోయి ఏ విధంగా అంధకారంలోనికి వెళ్ళిపోయిందో 4వ శతాబ్దం కల్లా మరి పరిపూర్ణ సంఘము అంధకారంలో వెళ్ళిపోవటం అనేది మనం చూసాం. 4వ శతాబ్దం నుంచి మనకి మళ్ళా చీకటి శతాబ్దాలుగా ఎంతవరకు మనకి పిలువబడింది. మరలా మార్టిన్ లూథర్ వచ్చి రిఫార్మేషన్ చేసేంత వరకు. సో ఈ విధంగా ఒక చక్కని ఇలస్ట్రేషన్స్ ని యూజ్ చేసుకుని దాని గురించి నేను వివరించడానికి నా ప్రయత్నం చేస్తాను. అండ్ బ్రదర్ చందు గారి యొక్క సహాయం తీసుకుని వారి కింద ఒక పిక్చర్ ని పంపించడం జరిగింది. సో బ్రదర్ ప్లీజ్. ఎస్. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వలయాన్ని గనక మనం గమనిస్తే నేను దానికి టైటిల్ ఏం పెట్టానంటే పోగొట్టుకుని తిరిగి సంపాదించుకున్నది, కింద లాస్ట్ అండ్ రిస్టోర్డ్. క్రీస్తు ఆరోహణ నుండి మరలా తిరిగి వచ్చే వరకు ఈ యొక్క వృత్తంలో మనం గమనిస్తే గనక ఏం జరుగుతుందో ఈ యొక్క చిత్రాన్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనమందరం చదువుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఎస్. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. గొంగులు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడివడి,
ద్రాక్షపానము చేయని వారులారా రోదనము చేయుడి, కొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా నాశనమాయెను. ఇక్కడ మనం గమనిస్తుంటే ప్రియమైన వారులారా, గొంగులు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినాయంట. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇక్కడ మరి ఇందాక మనం చూసినటువంటి ఆ వృత్తాన్ని గనక ఒక్కసారి మనము గమనిస్తే, బ్రదర్ ఒక్కసారి మరలా చందు బ్రదర్ ఒకసారి మళ్ళీ ఇందాక మీకు పంపించిన ఫోటో ఒకసారి బట్టి డిస్ప్లే చేయరా. ఇప్పుడు నేను చదివినటువంటి ఈ భాగాన్ని మనం గమనిస్తే గనక ప్రియమైన వాళ్ళ ఒక్కసారి ఈ వృత్తాన్ని మనం గమనిస్తే, ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే చూడండి, ముందుగా గొంగులు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినాయంట. విడిచిన దానిని పసరు పురుగులు తిన్నాయంట. పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినాయంట. ఇక్కడ మనం గమనిస్తుంటే నెంబర్ 1 పరిపూర్ణ సంఘాన్ని మనం అక్కడ చూడవచ్చు. నెంబర్ 1 పరిపూర్ణ సంఘము. ఆ పరిపూర్ణ సంఘము పరిపూర్ణ సంఘమై 9 ఆత్మీయ వరములను 9 ఫలాలను కలిగి టోటల్ గా 18 ఫలములతో సంఘము పరిపూర్ణ సంఘంగా, సంపూర్ణ మహిమ కలిగిన సంఘంగా ఉండటం అనేది మనం గమనిస్తున్నాం. ఆది సంఘములో మనం గమనిస్తుంటే మరి వరాలతోనూ ఫలాలతోనూ అందరూ నిండుకొని ఉన్నారు ఆ కాలంలో. మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటం మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా కేవలము యూదుల మీద మాత్రమే కాదు. ఆ సమయంలో మనం చూస్తే బ్రదర్ మళ్ళీ మీరు ఇటు వచ్చేసేయచ్చు. మరి ఆ సమయంలో యూదుల మీద మాత్రమే కాదు, మరి సమరయ పట్టణస్థుల మీద కావచ్చు, అదే విధంగా మరి కొర్నేలి ఇంట్లో కావచ్చు. మరి పేతురు గారు ఎప్పుడైతే ప్రసంగం చేసినప్పుడు కొర్నేలి ఇంట్లో మరి ఆ ఒక అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో వారు మేడగది మీద కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడటం మనము చూస్తున్నాం. అదే విధంగా సంఘములో ఆది సంఘం మనం గమనిస్తే అందరూ సామరస్యంగా ఉండి ఒకరితో ఒకరు ఆ ప్రేమ ఐక్యతలు కలిగి ఉన్నవేవి కూడా వారిది అనుకోకుండా వారు సమిష్టిగా పంచుకుని ఎవరికి ఏ లోటు లేకుండా ఇవ్వటం అనేది జరిగింది. తద్వారా వారిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం లేకుండా అందరూ సమానంగా ఉన్నారు. కాబట్టి వారి మధ్యలో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, విశ్వాసం, ఆశా నిగ్రహం, వాట్నాట్ దేవుడు చెప్పినటువంటి ఆ ఒక ఆత్మీయ ఫలాలన్నీ కూడా వారిలో ఉన్నాయి. అదే విధంగా సంఘం మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మనకు తెలుసు నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అదే విధంగా అగ్ని బాప్తిస్మము. యోహాను వారు బాప్తిస్మం ఇచ్చిన సమయంలో, నేను ప్రస్తుతానికి మీకు నీటి బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా తర్వాత వచ్చేవాడు నాకంటే గొప్పవాడు కనుక ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అదే విధంగా అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. కాబట్టి మరి నీటి బాప్తిస్మం గురించి మనందరికీ తెలిసిందే. మనమందరం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో ఆ సమయంలో పబ్లిక్ డిక్లరేషన్ కోసం మనము నీటి బాప్తిస్మం తీసుకుంటాం. నీటి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక విశ్వాసి యొక్క జీవితం మనం గమనిస్తే, ఇక్కడ మనము పౌలు గారి జీవితం గమనించిన, పేతురు గారి జీవితం గమనించిన, కొర్నేలి కుటుంబాలు గమనించిన, సమరయ పట్టణాలు గమనించిన, మరి పౌలు వారు ఒక సంఘానికి ఎఫెసు సంఘానికి అంటారన్నమాట ఆ ప్రదేశానికి వెళ్ళి, మీరు రక్షణ పొందినప్పుడు ఏ బాప్తిస్మం తీసుకున్నారంటే యోహాను ఇచ్చిన బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకోలేదంటే పరిశుద్ధాత్మలో ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియదని వారు పౌలుకు సమాధానం చెప్తారు. అప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందవాలని పౌలు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడటం అనేది ప్రారంభిస్తారు. ఈ విధంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ సంఘానికి నాయకత్వ వరాలను, అదే విధంగా విశ్వాసులకును మరి మనకి కొరింథీ పత్రికలో చెప్పినటువంటి వరాలను ఆయన అనుగ్రహించడం అనేది మనము చూస్తూనే ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా పరిపూర్ణ సంఘంగా ఆత్మీయ వరాలతోనూ అదే విధంగా ఆత్మీయ ఫలాలతోనూ సంపూర్ణ సంఘంగా ఆ రోజు సంఘం ఉంది. అలాగే ఉంటే ఎంత బాగుండునో అని మనకు అనిపించిన రోజంతూ లేదు. మనం ఈ రోజు కూడా అనుకుంటూ ఉంటాం. ఆ స్థితి కోసం మనం అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, అపోస్తలుల 2వ అధ్యాయంలో నీ సంఘం ఏ విధంగా అయితే ఆత్మశక్తిని పొందుకొని మరి అటు ఆ వరాల్లోనూ ఇటు ఫలాల్లోనూ అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉందో ఆ స్థితి మాకు రావాలని మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థితిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ విధంగా దేవుడు పోగొట్టుకున్నటువంటి ఆ సంఘము పోగొట్టుకున్న తన పరిపూర్ణ మహిమను, పరిపూర్ణతను తిరిగి ఆయన దయచేస్తున్నాడు. తిరిగి దయచేసేటువంటి మరి సంఘం యొక్క చరిత్రలో మనము చాలా ఉత్తేజకరమైనటువంటి దినాల్లో ఈ రోజు మనము ఉన్నాము. అందుకే దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ధన్యులమని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ పరిపూర్ణ సంఘంగా పిలువబడిన సంఘము ఇక్కడ మనం చెప్పబడిన విధంగా ముందుగా మరి యెషయా గ్రంథంలో మనం చదివాము, అరకాల మొదలుకొని తల వరకు
ఏం లేదంట, స్వస్థత ఏమాత్రము లేదు. ఎక్కడ చూసినా గాయాలు గాయాలు. మొత్తం కూడా విశ్వాస యొక్క జీవితము మరి పాడైపోవటము అనేది, సంఘము ఏ విధంగా అయితే మరి గాయపడిపోయి రోగాల బారిన పడిపోయి ఏ విధంగా దాంట్లో జీవం లేకుండా ఉండిపోయిందో అని యెషయా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మనకి యెషయా మరి యోవేలు గ్రంథంలో మరి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ వృక్షమును ముందుగా గొంగులు పురుగులు తినివేసినాయి. గొంగులు పురుగులు ఏం చేస్తాయంటే చెట్టులో ఉన్నటువంటి కాయలు మాత్రమే తినగలవు. ముందుగా గొంగులు పురుగులు ఏం చేస్తాయంటే కేవలము పండ్లను మాత్రమే తినగలవు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఇది మనం గమనిస్తే మొదటి ఆ వృత్తంలో మనం చూస్తే రెండోది గొంగులు పురుగులు తినివేసిన, అంటే పరిపూర్ణ వృక్షంగా 18 కాయలతో ఉన్నటువంటి ఆ ఒక్క చెట్టుని మనం చూస్తే రెండవ వృత్తంలో మనం గమనిస్తే కనుక సర్కిల్లో గొంగులు పురుగులు. ఈ గొంగులు పురుగులు అనేది సంఘములో ఏం చేసింది అంటే ఆ ఒక ఆత్మీయ వరాలను, ఆ ఆత్మీయ ఫలాలను నిదానంగా తినివేయటం అనేది ప్రారంభించడం జరిగింది. మనం గమనిస్తే మరి ప్రభువారి దగ్గరికి వచ్చిన ఏ ఒక్క రోగి కూడా తిరిగి రోగిగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. అదే విధంగా మరి పరిశుద్ధాత్మను పిరికివాడు యేసుక్రీస్తు ఎవరు నాకు తెలియదని ముమ్మారు చెప్పినటువంటి పేతురే మరి పరలోకము నుంచి దేవుడి యొక్క శక్తి చేత అతను నింపబడినప్పుడు అతను ఒక మహాశక్తిగా తయారైపోయి, ఒక అసామాన్యుడిగా తయారయ్యి మరి యేసుక్రీస్తు యొక్క సువార్తను ఏ విధంగా ప్రకటించడం మనం చూస్తున్నాం. శృంగాలయం అనే దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క కుంటి వాడిని యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడవమని చెప్పటము, ఆ ఒక్క వ్యక్తి గంతులు వేచు నడవటము, అది చూసి చాలా మంది రోగులను, అవునా, మరి పక్షవాతం కలిగిన వారిని, దయ్యాలు పట్టిన వారిని, చాంద్రరోగులు చాలా మందిని మరి పట్టుకు తీసుకురావటము. తద్వారా మరి పేతురు నడుస్తున్నప్పుడు అతను నీడ పడైనా సరే, అవునా, అతను నీడ పడైనా సరే వాళ్ళు స్వస్థ పొందుతారని వాళ్ళు నమ్మటము. తద్వారా పేతురు నడుస్తున్నప్పుడు ఆ రోగులందరూ అక్కడ పడవేయటము, వాళ్ళందరూ స్వస్థత పొందటం అనేది మనం చూసాం. ఈ విధంగా పరిపూర్ణ సంఘం. ఇప్పుడు గొంగుల పురుగు ఏం చేసిందంటే ఆ ఒక్క ఫలాలను తినివేయటం జరుగుతుంది. అంటే ఆ 18 ఫలాలు, 18లో 9 వరాలు, 9 ఫలాలు, ఈ ఒక్క పరిపూర్ణ ఆ వృక్షంలో ఉన్నటువంటి కాయలను ముందుగా ఈ గొంగుల పురుగు తినటం ప్రారంభించింది. తద్వారా ఏమైందంటే సంఘములో నిదానంగా ఆత్మీయ వరాలను, అదే విధంగా ఆత్మీయ ఫలాలు అనేది కోల్పోవటం అనేది జరుగుతుంది. దీనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రకటన గ్రంథంలో ఏమంటారంటే, నీకు మొదట ఉండినటువంటి ప్రేమ లేదు, నీవు మొదట చేసిన క్రియలను మరలా చెయ్యము, లేకపోతే దీపస్తంభాన్ని దగ్గర తీసివేస్తాను కూడా దేవుడు ఒక సంఘానికి ఆయన హెచ్చరిస్తున్నారు. ఏమనంట, మొదటి క్రియలు నీకు లేవు, ఆ మొదటి క్రియలను తిరిగి మరలా చెయ్యము. మొదటి క్రియలు అంటే మనం చెప్తున్నాం బైబిల్లో, యేసుక్రీస్తు వారి మాట అంటారు ఏమనంటే, మరి నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చెయ్యును. అంటే క్రియలు అన్నదానికి గ్రీక్ పదము ఎర్గాన్, అంటే నేను చేయుచున్నటువంటి ఈ యొక్క మిరాకిల్స్, అద్భుతాలు, స్వస్థతలు ఏవైతే ఉన్నాయో అది నా యందు విశ్వాసం ఉంచువారు కూడా, నా శిష్యులు కూడా వాటిని చేయగలరు అని యేసుక్రీస్తు వారు మరి చెప్తున్నారు. తద్వారానే శిష్యులు కూడా మరి ఆ క్రియలు అనేది చేసి చూపించారు. కానీ సంఘం ఏమైందంట, ఆ క్రియలను చేయటం ఆపేసిందంట. అంటే ఈ ఒక్క గొంగులు పురుగు వచ్చి సంఘములో అందరూ స్వస్థత పొందుకోవటము అనేటువంటి స్థితి నుంచి తర్వాత దిగజారిపోయింది. అక్కడి నుంచి ఎక్కడ పడిందంటే, అవునా, స్వస్థతలే అనేది జరగకుండా, అవునా, స్వస్థతలు అనేవే లేనటువంటి స్థితికి రావటం అనేది మనము గమనిస్తాం. కాబట్టి గొంగులు పురుగు ఏం చేసిందంట, మొదట ఎంతో మరి ఉజ్జీవంగా పరిపూర్ణంగా ఆరంభమైనటువంటి ఒక ఆత్మీయ ఫల వర అలా సంఘము మరి గొంగులు పురుగు ప్రవేశంతో ఏం జరిగిందంటే సంఘములో ఉన్నటువంటి ఆ స్వస్థతలను కోల్పోవటం అనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత మరి గమనిస్తే మరి గొంగులు పురుగు తినివేసిగా మిగిలిచింది ఎవరు తిన్నారంట, మిడతలు. అక్కడ మనం గమనిస్తే మిడతలు తినటం అనేది ప్రారంభమైనవి. మరి ఆ ఒక్క మిడతలు కనుక మనం చూస్తే ఒక్క నిమిషం అండి. మిడతలు అంటే గొంగులు పురుగులు, మిడతలు ఆకులు మాత్రమే. ఇప్పుడు మిడతలు ఏం చేస్తాయి అంటే గొంగులు పురుగులు కాయలు మాత్రమే తినగలుగుతాయి, మిడతలు ఆకులు, ఏ ఆకులు అయితే ఉన్నాయో ఆకులు మాత్రమే అవి తినగలుగుతాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మరి సంఘములో అధిక సంఖ్యాకులైన విశ్వాసులు ఆత్మ వరాలను, ఆత్మ ఫలాలను పోగొట్టుకోవడం మాత్రమే కాక వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడటం కూడా కనిపించకుండా పోయింది. ఈ విధంగా మనం చూస్తున్న సంఘములో పరిశుద్ధాత్మ ఉనికి అనేది నిదానంగా తగ్గిపోతుంది. ఒకప్పుడు సమూహాల్లో, గొప్ప సమూహాల్లో పనిచేసిన పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏమయ్యాడంట, ఆ ఒక్క మిడతలు ఆకులు తింటాయి కదా, ఆకులు విశ్వాసిలో, ఈవెన్ ఒక వ్యక్తిగతంగా ఒక విశ్వాసిలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ఉనికి కనిపించకపోవటం అనేది ఎంతో బాధాకరం కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు ఆ సమయం మనం చూస్తే. కాబట్టి మిడతలు వచ్చి మరి ముందుగా గొంగులు పురుగులు వచ్చి ఆ ఒక
పరిపూర్ణమైనటువంటి ఆ ఒక సంఘములో ఉన్నటువంటి ఆ ఒక వరాలను ఫలాలను తినివేసిన తర్వాత ఈ మిడతలు వచ్చి ఈవెన్ ఒక పర్సనల్ ఒక విశ్వాస జీవితంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత అనేది లేకుండా అడపా దడప రెగ్యులర్ గా జరిగే మిరాకిల్స్ నుంచి పూర్తిగా నిదానంగా తగ్గించేసి మరి చాలా ఇంకొక దిగజారినటువంటి స్థితికి తీసుకురావడం జరిగింది. మనం చూస్తే మరి హృదయపూర్వకంగా చేసే ప్రార్థన గాని స్తుతి కూటాలు తగ్గిపోయాయి. వాటి స్థానంలో ఆచారాలు మత భేదాలు అనేవి మరి చోటు చేసుకోవడం జరిగింది. దీనత్వము, దైవభక్తి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు మట్టుమాయం కాగానే క్రైస్తవులను హింసించడం కూడా, దూషించడం కూడా మాయమైపోయాయి. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే మరి ఆ విధంగా కేవలం ఇప్పుడు ఏమైపోతుంది, పరిశుద్ధాత్మ అవసరము ఉన్నటువంటి ఆ స్థితి నుంచి పరిశుద్ధాత్మ అవసరం లేకుండానే, అంటే ఒట్టి మాటలే తప్ప గట్టి చేతలో లేనివారు అని దీన్ని వివరించడం జరిగింది. తద్వారా పరిశుద్ధాత్మ లేకపోయినా పర్లేదు, మనం ప్రసంగాలు చేయవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరం కూడా మనకు లేదని చాలా మంది ఏం చేశారంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని విస్మరించడం కూడా జరిగింది. ఈ స్థితి దేవుడు యోవేల ద్వారా ముందుగానే ప్రవచించాడు కూడా. ఈ విధంగా సంఘము పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆవశ్యము ఖచ్చితంగా ఉంది అనే స్థితి నుంచి లేకపోయినా పర్లేదు అనేటువంటి స్థితికి ఖచ్చితంగా వచ్చుదని దేవుడు ముందుగానే దాన్ని చూశాడు. ఇక దాని తర్వాత పురుగును మనం గమనిస్తే ముందుగా గొంగులు పురుగులు తినివేసినవి, మిగల్చగా మిడతలు తినివేయగా మిగిల్చినవి ఎవరు తింటున్నారంటే ఇప్పుడు వచ్చి పసరు పురుగులు. అవి మనం చూస్తే 4వది పసరు పురుగులు తినివేయడం. అంటే పసరు పురుగులు దేన్ని సూచిస్తాయంటే పవిత్రత కనపడకుండా పోతుంది సంఘములో. కాబట్టి చెట్టుకు ప్రాణాధారమైనటువంటి గుజ్జు తినివేయబడి ఉన్నది, కొమ్మలు కొంచెంగా కుళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క మరి ఇప్పుడు మనం గమనిస్తే కనుక చెట్టు మీద ఉన్నటువంటి ఫలాలు కోల్పోయాము, చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు కోల్పోయాము. ఇప్పుడు చెట్టలో ఈ కొమ్మల్లో రెమ్మల్లో కొంచెం గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జే ఆ చెట్టు బతకడానికి ప్రాణాధారంగా ఉంటుంది. కాబట్టి ఏమైందంటే ఈ ఒక్క క్రిమి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఒక్క గుజ్జుని పూర్తిగా తొలగిస్తుంది. అంటే ఆ కొమ్మల్లో రెమ్మల్లో ఉన్న గుజ్జు ఏంటంటే మనలో ఉన్నటువంటి పవిత్రత, మనలో ఉన్నటువంటి సమర్పణ. అంటే ఒకప్పుడు దేనినైతే మనం పాపముగా చూసి ద్వేషించామో మరి ఈ యొక్క క్రిమి, ఈ యొక్క పసర పురుగు అనేది మన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఒకప్పుడు మనకు పాపముగా అనిపించింది, ఇప్పుడు పాపముగా అనిపించకపోవటము. ఒకప్పుడు సంఘములో ఒక వ్యక్తి ఏ తప్పు చేస్తే అతన్ని వెలివేశారో అలాంటి తప్పులు ఇప్పుడు సంఘమంతా చేస్తున్నా గానీ మనం ఏమి అనకపోవటం అనేది ఈ ఒక్క క్రిమికి ఒక దృష్టాంతంగా మనము చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి సంఘములు ఇప్పుడు పసర పురుగులు అంటే సంఘము తన యొక్క పవిత్రతను, అదే విధంగా సమర్పణను కోల్పోతుంది. లోకాశలకు, పాపాలకు అతీతంగా ఇప్పుడు జీవించటం లేదు. ఏదైతే ఉన్నాయో ఆ లోకాశలకు వారు అనుగుణంగా రాజీ పడే జీవిస్తున్నారని ఈ యొక్క క్రిమి పసర పురుగు మనకి దృష్టాంతంగా చూపిస్తుంది. తర్వాత 5వ వలయంలో మనం చూస్తే చీడ పురుగులు తినివేసింది. ఒకసారి బ్రదర్ చూపించు అది కూడా. ఇక్కడ మనము 5వ వలయంలో మనం చూస్తే చీడ పురుగు అంట. ఇప్పుడు మొదటి దాంట్లో చూస్తే చెట్టు కాయలతో నిండి ఉన్నది. 2వ దానికి వచ్చేటప్పటికల్లా కాయలు లేవు, కేవలం ఆకులు మాత్రం మిగిలి ఉన్నవి. ఇక 3వ దానికి వస్తే ఆ ఆకులన్నీ తినివేయగా తర్వాత ఏం మిగిలింది, కేవలము కొమ్మలు రెమ్మలు మాత్రమే ఇక్కడ మిగిలిని. 4వ వలయంలో మనం చూస్తే కొమ్మలు రెమ్మలు మాత్రం మిగిలిని. అక్కడ ఉన్నటువంటి చిగుళ్ళు ఏవైతే ఉన్నావో ఆ చిగుళ్ళు ఏవైతే ఉన్నావో వాటిని ఈ పసర పురుగులు తినివేయటం ద్వారా కేవలము చెట్టు మిగిలింది. చెట్టులో ఆ తొర్ర ఏదైతే ఉంటుందో ఆ తొర్రలు మాత్రమే మిగిలిని. దీంట్లో ఈ యొక్క చెట్టు యొక్క తొర్రల్లో మరి ఈ యొక్క చీడ పురుగులు గూడు కట్టుకుని నివాసము చేస్తున్నాయి. కాబట్టి ఆకులు కోల్పోయాము, కొమ్మలు కోల్పోయాము, రెమ్మలు లేవు. ఇప్పుడు చూడండి, మనం గమనిస్తే ఆకులు, కొమ్మలు, రెమ్మలు లేకుండా ఏ చెట్టు జీవించలేదు. ఆకుల ద్వారా చెట్టు శ్వాస తీసుకుంటుంది. అదే విధంగా కొమ్మల్లో ఉండే ప్రాణాధారమైన సారం మూలంగా అది జీవిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆకులు, కొమ్మలు, రెమ్మలు కోల్పోయినాయి కాబట్టి శ్వాస తీసుకోవట్లేదు సంఘము. అదే విధంగా ప్రాణాధారమైన సారం మూలంగా అది జీవించట్లేదు. అంటే విశ్వాసికి ప్రాణవాయువైన పరిశుద్ధాత్మ లేకుండా జీవించటము, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితము విశ్వాసి రక్తనాళాల్లో ప్రవహించకుండా జీవించటం అంటే మోడువారి నిస్సారమైన జీవించటము అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తుంటే మన రక్తనాళాల్లో యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత అనేది ప్రవహించేది. ఇప్పుడు అలాంటిది ఇక లేదు. ఎందుకంటే మొత్తము చెట్టు ఎండిపోయి తొర్రల్లో ఈ యొక్క చీడ పురుగులు నివాసము
చేస్తున్నాయి. కాబట్టి మనలో ఏ మాత్రము ఇందాక మన యెషయా చెప్పినట్టుగా స్వస్థత ఏ మాత్రము లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తము రోగాలు రోగాలే రోగాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ చెడు పురుగులు కూడా మనకేం చేసినాయంటే, మొట్టమొదటి పురుగుల నుంచి మనం చూస్తే గనక ఈ విధంగా ముందుగా ఫలాలు కోల్పోయాము, తర్వాత ఆకులు కోల్పోయాము, దాని తర్వాత ఆ కొమ్మలు ఆ రెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఒక గుజ్జును కోల్పోయాము. దాని తర్వాత ఈ చెట్టు ఇప్పుడు మోడు మారిపోయి కేవలం త్వరలో మాత్రమే చెడు పురుగులు నివాసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఏమి సూచిస్తుందంటే, అసలు విశ్వాసి నీతి మరి విశ్వాస మూలంగా నీతిమంతులు జీవిస్తారు అనేటువంటి సిద్ధాంతాన్ని సంఘములో నుంచి పూర్తిగా పెరికివేయటము. సంఘమును పూర్తిగా పెరికివేయటము. తద్వారా అప్పుడు ఏమైందంటే, సంఘం యొక్క స్థితి అసలు మన యొక్క ఈరోజు మనము విశ్వాసులు నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు, జస్ట్ లివ్ బై ఫెయిత్ అనేటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని సంఘ చరిత్రలో మనం గమనిస్తే దాన్ని కూడా తీసివేయడం జరిగింది. దాన్ని తీసివేసి దాన్ని ఏ ప్లేస్ లో దాన్ని ఎలా రీప్లేస్ చేశారో మీకు చరిత్ర మనం గమనిస్తే మనం ఏమంటామంటే కృప చేతనే విశ్వాసం ద్వారా మాత్రమే అని మనం అంటాం. కానీ విశ్వాసం ద్వారా మరియు క్రియల ద్వారా అని మరి 4వ శతాబ్దం నుంచి ఏ మతం మరి ఏ ఒక్క క్యాథలిక్స్ అయితే నమ్ముతున్నారో దాన్నే మొత్తాన్ని కూడా ప్రాపగండా చేసి విశ్వాసము ఎంత అవసరమో క్రియలు కూడా అంతే అవసరము అని చెప్పడం బట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని దేవుడు పౌలు ద్వారా స్థిరపరచవంటి ఆ సిద్ధాంతానికి కూడా ఏమేని అంట, ఆ సిద్ధాంతాన్ని కూడా మరి బలహీనపరచడానికి ఒక సంఘంలో సాతానుడు ఈ విధంగా ప్రయత్నించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన వారు ఈ ఒక్క మూల సిద్ధాంతాన్ని కూడా మరి పెరికివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా విశ్వాసులు నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు అనే సిద్ధాంతము కూడా సంఘంలోంచి పోతే ఇంకా మిగిలింది ఏముంది? సంఘము అంధకారంలోనికి వెళ్ళిపోవటమే. కాబట్టి 4వ శతాబ్దంతోనే మనం చూసి ప్రకటన గ్రంథము ఏ కాలంలో రాయబడింది? మీ అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం రాయబడింది 1వ శతాబ్దం రాయబడింది. అంటే క్రీస్తు యేసు తన పరిశుద్ధాత్మ ద్వారా మరి స్థాపించినటువంటి సంఘం ఏదైతే ఉన్నదో 1వ శతాబ్దము చివరిలోనే గనక మనం గమనిస్తే అది క్రమక్రమంగా మరి తన క్రియలను కోల్పోవటము, తన ఫలాలను కోల్పోవటం. మొదట నీకున్న ప్రేమ లేదు, మొదట నీకున్న విశ్వాసం లేదు, మొదట నీకున్న క్రియలు లేవు. ఈ విధంగా ప్రభు అంటున్నారంటే మరి యోవేలు ద్వారా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని మనం క్లియర్ గా చూడొచ్చు. పొంగులు పురుగులు తినివేసినవి మిడతలు తినివేయటము, మిడతలు తినివేసినవి పసర పురుగులు తినటము, పసర పురుగులు తినివేయగా పసర పురుగులు తినివేసిన తర్వాత ఇంకేం మిగిలింది? ఇక మొత్తం కూడా అంధకారంలోనికి వెళ్ళిపోవటం అనేది ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి ఈ విధంగా పరిపూర్ణ సంఘముగా సంపూర్ణ మహిమతో నిండినటువంటి అపోస్తల కార్యంలో మనం చదివినటువంటి ఆ గొప్ప సంఘము మరి శతాబ్దాలుగా మొదటి 4 శతాబ్దాల్లోనే తన యొక్క పూర్తి పరిపూర్ణతను కోల్పోవడం జరిగింది. ఈ రోజు చాలా నిరాశ నిస్పృహలతో అది ఉండిపోవడం జరిగింది. దాని తర్వాత 4వ శతాబ్దం నుంచి మన క్యాథలిక్స్ మరి రోమన్ క్యాథలిక్ మనం ఈ యొక్క క్రిస్టియానిటీని వారు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తద్వారా ఏం జరిగిందో చరిత్ర మీకు తెలుసు. తద్వారా మనం ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్స్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయడం జరిగిందో అప్పటి నుంచి సంఘంలో ఏం లేవు. ఇంకా సంఘాల మీద క్రైస్తవుల మీద దాడులు కానీ హింసలు కానీ శ్రమలు కానీ ఆబ్వియస్ గా వాళ్ళు లేవు. ఎందుకంటే మరి భక్తుడు ఏమంటున్నాడంటే మరి ఎవరైనా మరి యేసు క్రీస్తు వారి కోసం జీవించడం ప్రారంభిస్తే వారి మీద ఖచ్చితంగా ఏముంటాయి? శ్రమలు ఉంటాయని అతను చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తుంది ఇప్పుడు సంఘాల్లో ఎటువంటి అప్పుడు క్యాథలిక్స్ నడిపిస్తున్నప్పుడు ఎలాంటి శ్రమలు లేకుండానే విశ్వాసులు చాలా హ్యాపీగానే వాళ్ళు జీవించడం అనేది మనం చూస్తున్నాం. ఈ ఒక్క అంధకార స్థితిలోకి సంఘము వచ్చేసింది. ఇది చాలా బాధాకరం. అయితే దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఇందాక మీతో టైటిల్ చెప్పాను, లాస్ట్ అండ్ రిస్టోర్డ్ అని చెప్పి. ముందుగా సంఘము ఈ విధంగా అన్ని దశలుగా ఇంత ఒకటేసారి జరగలేదు. ఇదంతా క్రమక్రమంగా దశలుగా సంఘము తన యొక్క పరిపూర్ణతను సంపూర్ణతను కోల్పోతూ అంధకారంలోనికి ప్రవేశించింది 4వ శతాబ్దంలో. అయితే దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చదువుదాం ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. మళ్ళీ చెప్తున్నాను, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్టు ఫలించును, అంజురపు చెట్టును ద్రాక్ష చెట్టును సమృద్ధిగా ఫలించును. కంటిన్యూ చేస్తే,
సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవర వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షరసము కొత్త తైలము గానుగుల పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగులు పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవుడికే స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మనం పోగొట్టుకున్నది ఏవైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఆయన రిస్టోర్ చేస్తానని వాగ్దానం మనకు ఇస్తున్నాడు. దేవుడికే స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ వృత్తంలో గనక మనం గమనిస్తే ఆ ముందుగా గొంగులు పురుగులు, దాని తర్వాత ఆ మిడతలు, దీని తర్వాత పసర పురుగులు, దీని తర్వాత చీడ పురుగులు, మరి ఆరో దగ్గరికి వస్తే అంధకార యుగం. ఈ అంధకార యుగము మనం 4వ శతాబ్దము ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్స్ చేతికి మన యొక్క సంఘం వెళ్ళిపోయిందో అప్పుడు 6వ వృత్తాన్ని మనం చూస్తే అంధకార యుగంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ అంధకార యుగంలోకి వెళ్ళిపోయినటువంటి దీనిని దేవుడు మనం ఏ విధంగా పోగొట్టుకున్నామో ఆ విధంగానే రిస్టోర్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ గా మనము అంధకార యుగానికంటే ముందు ఏ పురుగులు తినివేసినాయి? చీడ పురుగులు మనల్ని తినివేసినాయి సంఘాన్ని. కాబట్టి ముందుగా చీడ పురుగులు తినివేసిన పంటల సంవత్సరాలను దేవుడు మనకి తిరిగిస్తాడు. కాబట్టి చీడ పురుగులు తిరిగిస్తాడు. చీడ పురుగులు ఏమి తినివేసిన సంఘంలో నుంచి అంటే ఇందాక మీతో చెప్పాను, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు అనేటువంటి మూల సిద్ధాంతాన్ని సంఘములో నుంచి తీసివేయడం జరిగింది చీడ పురుగు. కాబట్టి ఈ చీడ పురుగు తినివేసినటువంటి పంటను దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మరలా దేవుడు మరి మార్టిన్ లూథర్ గారి ద్వారా 1453 మరియు 1546 ఈ పీరియడ్ లో మరి మార్టిన్ లూథర్ గారు ఏం చేస్తున్నారంటే పగిలిన గాజు పెంకుల పైన చేతులను మోకాలను ఆనించి దేవాలయపు మెట్ల మీద ఆయన నడుస్తూ మరి మోకరిల్లి పైకి వెళుతున్నప్పుడు తన పాపాలకు ఈ విధంగానే ప్రాయశ్చిత్తం చేసుకొని మూల్యాన్ని చెల్లించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మార్టిన్ లూథర్ గారు ఏం చేస్తారంటే గాజు పెంకుల మీద చేతులను మోకాళ్ళు పెట్టి మరి నడుస్తున్నాడు అన్నమాట, తన యొక్క పాపాలకు ఈ విధంగా ప్రాయశ్చిత్తం చెల్లించాలని. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం అతనికి వినపడింది, మార్టిన్ లూథర్ నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు అనేటువంటి మాట వినగానే అంధకారములో ఉన్నటువంటి మార్టిన్ లూథర్ గారి జీవితంలో సడన్ గా ఒక వెలుగు అనేది ప్రకాశించడం జరిగింది. తద్వారా ఆయన దాని గురించి లోతుగా పరిశోధన చేశాడు. తద్వారా ఇప్పుడు దాకా ఆయన ఎంతటి అంధకారంలో ఉన్నాడో విశ్వాసం ద్వారా మాత్రమే, కృప ద్వారా మాత్రమే అనేటువంటి సిద్ధాంతాన్ని తిరిగి ఆయన మళ్ళీ రిఫార్మ్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిన 95 సూత్రాలను ఆయన రిఫార్మేషన్ చేయడం జరిగింది. తద్వారా అప్పుడు మనకి ఈ యొక్క ఆశయం నుంచి మనము మరి ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ గా మన ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు మనము 5 సోలాస్, కాబట్టి ఈ 5 సోలాస్ ద్వారా మాత్రమే, కృప ద్వారా మాత్రమే, మరి విశ్వాసం ద్వారా మాత్రమే, స్క్రిప్చర్స్ ద్వారా మాత్రమే దేవుడికి మహిమ, ఈ విధంగా ఆ రిఫర్మేషన్ ఆయన తీసుకురావటం బట్టి అప్పుడు చీడ పురుగులు తినివేసిన సంవత్సరాల పంటలు దేవుడు తిరిగి మనకి దయచేశారు. అంటే నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు అనేది సంఘంలోంచి అపవాదిని సాతాను తీసివేయడం జరిగింది. తద్వారా దానిని దేవుడు తిరిగిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మీరు పోగొట్టుకున్న పంటల సంవత్సరాన్ని తిరిగిస్తాడు. కాబట్టి చీడ పురుగులు తినివేసినటువంటి ఆ పంటను దేవుడు మనకి తిరిగి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తద్వారా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు రిస్టోరేషన్ చేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అదొకటి. దీని తర్వాత మరలా మనం చూస్తే ఒకసారి మళ్ళీ ఆ ఒక సర్కిల్ మనం చూస్తే ఇప్పుడు చీడ పురుగులు తినివేసిన దాన్ని దేవుడు మనకి తిరిగి ఇచ్చేసాడు. చీడ పురుగుల పైన మనం గమనిస్తే గనక పసర పురుగు అనేది ఉంది. ఈ పసర పురుగు ఏం తినివేసింది దాని మీద చెప్పాను, పవిత్రత సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోవటం అనేది జరిగింది. దేవుడు ఈ యొక్క సంఘంలో తిరిగి మరలా తన యొక్క పరిశుద్ధతను, తన యొక్క పవిత్రతను ఆయన తిరిగి పునరుద్ధరించబోతున్నాడు. దేవుడికే స్తోత్రం కలుగును గాక. తద్వారా మరి సంఘము చల్లారిపోయి తన మొదటి ప్రేమను పోగొట్టుకున్న మరి ఇదేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఇప్పుడు తిరిగి దయచేయబోతున్నాడు. ఆ సమయంలో మనం చూస్తే ఒక ప్రత్యేకమైన జనం, ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు మనం చూస్తే కనుక 15వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు 17వ శతాబ్దంలో ఏం జరిగిందంటే మరి మెథడిస్ట్ సంఘ స్థాపకుడైనటువంటి యొక్క జాన్ వెస్లీ గారి ద్వారా దేవుడు మరలా ఇదొక ఉజ్జీవాన్ని తీసుకురావడం, సువార్త ఉజ్జీవం తీసుకురావడం జరిగింది. ఆయన వీధుల్లో, ఇప్పుడు మేము ఎలాగైతే వీధుల్లో సువార్త చేస్తున్నామో కాబట్టి ఆయన అప్పట్లోనే దీన్ని తిరిగి స్థాపించడం జరిగింది. కాబట్టి అప్పుడు మరలా సంఘములో ఈ యొక్క పరిశుద్ధత
మరి ఈ ఉద్యమము తిరిగి రావాల్సిందే అని చెప్పి ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. తద్వారా ఆయన మీద కూడా దాడులు జరిగినాయి, హింసలు జరిగినాయి, ఆయన ఫాలోవర్స్ మీద జరిగినాయి. దాని తర్వాత మరి 18వ శతాబ్దం మనం చూస్తే చార్లెస్ ఫిన్నీ అనేటువంటి ఇవాంజలిస్ట్ ద్వారా కూడా దేవుడు ఏ విధంగా గ్రేట్ రివైవల్ తీసుకొచ్చాడో మరి పెద్దలందరికీ ఈ విషయము తెలిసిందే. దాని తర్వాత మరి అదే సమయంలో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మనం చూస్తే కనుక మరి సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ గారి ద్వారా దేవుడు సాల్వేషన్ ఆర్మీని ప్రారంభించడం జరిగింది. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే సంఘములో మనం కోల్పోయేటువంటి ఆ పరిశుద్ధతను, ఆ గొప్ప ఉద్యమాన్ని తిరిగి మనము పొందుకోవాలి. తద్వారా వీరు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎంతో మరి మంచి ఉద్దేశం స్టార్ట్ చేశారు. చివరిలో వీళ్ళలో కూడా ఏమైపోయిందంటే మంచి మంచి ఉద్దేశంతో ప్రారంభించినవి వీళ్ళలో కూడా రాను ఏమైపోతుందంటే మరి ఆచారబద్ధంగా ఇవన్నీ మారటం వల్ల మరి వీళ్ళు కూడా ఏమన్నా నులివెచ్చని స్థితికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే గొప్ప ఉద్యమం ప్రారంభించి ఎప్పుడైతే మళ్ళీ దాన్ని నులివెచ్చని స్థితికి వెళ్ళిపోతారో దేవుడు ఆ సంఘపు గోడలను దాటుకుని వేరొకరిని లేపుతారు. ఎందుకంటే మనము ఏలియా గారి యొక్క లేఖన భాగాలను మనం గమనిస్తే ఏలియా ఏమంటాడు, దేవా నేను ఒక్కరిని తప్ప అందరూ కూడా బయలు దేవతను ఆరాధిస్తున్నారు అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, బయలుకు మోకాళ్ళునని 7,000 మంది నా కొరకు ఉన్నారు అని చెప్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా కాబట్టి బయలుకు మోకాల్లో ఉన్న 7,000 మంది ఎలా ఉన్నారో సంఘములో ప్రతి శతాబ్దంలో కూడా గొప్ప ఉజ్జీవం ప్రారంభమైన మరి ప్రారంభించిన వారు నునువెచ్చని స్థితికి వెళ్ళిపోయినప్పటికీ మరి ఆ శేషం అనేది ఉంటూనే ఉంటది. ఏదో ఒక చోట ఎక్కడో కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల దేవుడి యొక్క వాక్యము కోసము, పరిశుద్ధత కోసము మరి పరితపించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటూనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ వీళ్ళు ప్రారంభించారు, నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇప్పుడు వేరే ఒక ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు మీతో చెప్పినటువంటి మార్టిన్ లూథర్ గారు కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, చార్లెస్ ఫిన్నీ కావచ్చు, సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ కావచ్చు, దేవుడు వీళ్ళ యొక్క గోడలను దాటగా ఒక్కొక్కరిని తిరిగి ఆయన రిస్టోర్ చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎస్, కాబట్టి మనం ఈ విధంగా ఈ యొక్క మంచి కాలంలో, ఈ యొక్క అంత్య కాలంలో ఇప్పుడు మనము అన్ని విషయాల్లో దేవుడు రిస్టోరేషన్ చేసిన కాలంలో మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అయితే ఈ యొక్క సాల్వేషన్ ఆర్మీ సభ్యులు కూడా ఏమైనా పరిశుద్ధాత్మ విషయంలో వారు రిస్టోర్ అయ్యారు. అంటే ఈ సాల్వేషన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా మరి చక్కని ఉద్యమం కలిగి వారు కూడా తిరిగి భాషలతో మాట్లాడటము, భాషలతో మరి ప్రార్థన చేయటం అనేది తిరిగి ప్రారంభించారు. వీరు కూడా భాషలతో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే భాషలతో మాట్లాడేస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మిక సంపూర్ణంగా మాకు వచ్చేసింది, ఇదే మాకు కడవరది, ఇంకా యేసుక్రీస్తు వచ్చేస్తాడు అని నమ్మారు. నో, అక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం పసర పురుగులు తినివేసిన దానిని మరి పసర పురుగుల కంటే ముందు ఇంకో తినివేసింది, అది కూడా రిస్టోర్ చేయాలి కదా. పసర పురుగుల ముందు ఇంకా మిడతలు రిస్టోర్ చేయబడాలి. కాబట్టి ఎస్, ఇప్పుడు మనము ఇప్పుడు దాకా మేము చెప్పిన దైవజనులందరూ కూడా పరిశుద్ధతను, ఉజ్జీవాన్ని తిరిగి వారు రిస్టోర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనము ఇప్పుడు మిడతలు తినివేసినవి దేవుడు తిరిగి మనకు దయచేయాలి. మిడతలు ఏం తినేసిన ఇందాక మీతో చెప్పాను కదా, పరిశుద్ధాత్మతో నింపుదల మరలా తిరిగి సంఘంలో పునఃస్థాపితమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అక్కడ ఇందాక వాగ్దానం ఇచ్చినట్టుగా మరి తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు కుమ్మరిస్తా అని చెప్పాడు. తొలకరి వర్షము మనం గమనిస్తే గనక అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు తన పరిశుద్ధాత్మను సంఘం మీద కుమ్మరించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక కడవరి వర్షం అంటే మనం ఇవాన్ రాబర్ట్స్ అని ఒక ఇవాంజలిస్ట్ ద్వారా మనం చూస్తే గనక ఆయన వేల్స్ లో చేసినటువంటి ఉజ్జీవంలో మనం చూస్తే పరలోకం మరి అగ్ని కురిసిందంట. ఆ రోజైతే వర్షంలాగా అగ్ని కురిసిందంట. ఇవన్నీ మనం యూట్యూబ్ లో కనుక మనం చూస్తే ఆ వీడియోస్ అన్ని మనము చూడవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విధంగా సంఘము తిరిగి పరిశుద్ధాత్మను పొందుకోవటము, పరిశుద్ధాత్మ నింపబడటం అనేది ఇవాన్ రాబర్ట్స్ ఆ సమయంకి వచ్చేటప్పటికల్లా తిరిగి పునః ప్రారంభమైందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మిడతలు తినివేసింది, మిడతల కంటే పైన ఎవరున్నారు? గొంగులు పురుగులు ఉన్నాయి. అసలు గొంగులు పురుగులు ఏం తినివేసినాయి? సంఘములో ఉన్న ఆత్మీయ ఫలాలను, ఆత్మీయ వరాలను తినివేయటం జరిగింది. కాబట్టి దేవుడు ఇప్పుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ విధంగా మీరందరూ కూడా అపోస్తుల కార్యములో మీరు చూసినటువంటి ఆ సంఘము ఏదైతే 9 వరాలతో 9 ఫలాలతో నిండిపోయినదో దాన్ని త్వరగా నేను మీకు దయచేయబోతాను. ఆ గొంగులు పురుగులు తినివేసినటువంటి పంటల సంవత్సరాలను కూడా నేను మీకు దయచేస్తాను అని దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి రక్షణ వేర్ల కోసము, కాండము కోసము దేవుణ్ణి మనం స్తుతిద్దాం. పరిశుద్ధత, సమర్పణ, బలమైన దృఢమైన రెమ్మల కొరకై, కొమ్మల కొరకై దేవుణ్ణి మనము స్తుతిద్దాం. పచ్చని ఆకుల పరిశుద్ధాత్మ కొరకై దేవుని మనము స్తుతిద్దాం. అయితే యజమాని తన రాకడకు ముందుగా ఈ ఆఖరి దినాల్లో తన వృక్ష ఫలాన్ని ఆశిస్తున్నాడు. అపరిపక్వమైన పచ్చి పిందెలు ఆయనకి అవసరం లేదు. పరిపక్వమైన పరిపూర్ణమైన ఫలాలు కావాలి. మనం చూస్తే యేసు ప్రభు వారు
తనకు ఆకలి కలిగిన ఒక అంజూరు చెట్టు దగ్గరికి వస్తాడు. ఆకులు తప్ప కాయలేమి ఉండవు, దాన్ని శపిస్తాడు. కాబట్టి ఈ రోజు మన విశ్వాస జీవితంలో కూడా మరి కేవలం ఆకులు ఉంటే సరిపోదు. ఆకులతో పాటు ఏముండాలి? యేసుక్రీస్తు ఎందుకు శపించాడు? దానికి కాయలు లేవంట, పిందలే ఉన్నాయంట, పరిపక్వం ఇంకా మెచ్యూర్ అవ్వలేదంట. మెచ్యూర్ అవనందుకు యేసు ప్రభు ఆ చెట్టుని శపించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు. ఆయన త్వరలో తిరిగి వచ్చేటప్పుడు సంఘము అన్ని విషయాల్లో పూర్తిగా తన యొక్క పరిపూర్ణతని పునరుద్ధరించుకుంటుంది. కాబట్టి మనం చూస్తుంటే మరి గడిచినటువంటి 5 దశాబ్దాల్లో మనం చూస్తుంటే ప్రతి దశాబ్దంలో దేవుడు మనం సంఘము కోల్పోయిన తిరిగి దయచేస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుట మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు రిస్టోర్ చేయడం జరిగింది. ఇందాక మీకు చెప్పిన కొంతమంది దైవ సేవకుల ద్వారా సంఘములో మరి పరిశుద్ధతను, పవిత్రతను, దేవుడు ఉజ్జీవాన్ని తిరిగి రిస్టోర్ చేయడం జరిగింది. మరి సంఘంలో మరలా పరిశుద్ధాత్మ నింపుదల మరి తిరిగి దేవుడు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు ఇవాన్ రాబర్ట్స్ మనం చూసాం కదా, ఆయన తర్వాత ఇయర్ లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తులు వీరందరూ. కాబట్టి ఇప్పుడు మనము 21 సెంచరీస్ లో మనము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ యుగంలో మనం ఉన్నాం తెలుసా? సంఘము ఆత్మీయ ఫలాలను కోల్పోయి ఆ ఒక్క పంటను తిరిగి పొందుకునే కాలంలో మనము జీవిస్తున్నాం. కాబట్టి సంఘము తన యొక్క పరిపూర్ణతను పొందుకునేటువంటి శతాబ్దంలో ఈ రోజు మనం జీవిస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరలా మనమందరం కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చదివిన విధంగా సంఘము తన పరిపూర్ణతను తిరిగి పొందుకోబోతుంది. దేవుడికి స్తోత్రం. ఆ కాలంలో ఈ రోజు మనము ఉన్నాము. దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారము సంఘము ఏదైతే కోల్పోయిందో దాన్ని తిరిగి దయచేస్తా అని చెప్పాడు. 4వ శతాబ్దం కల్లా క్రీస్తు స్థాపించిన సంఘం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది. తిరిగి గడిచిన 4 శతాబ్దాల్లో దేవుడు సంఘాన్ని తిరిగి మరలా రిస్టోర్ చేస్తున్నాడు. ఆ రిస్టోరేషన్ చేసే క్రమంలో మనం లాస్ట్ లో ఉన్నాము. మనం చాలా విశ్వాసంగా ఉందాము, భక్తితో మనం జీవిద్దాము. శ్రమలు వస్తాయి, హింసలు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి. అయినప్పటికీ దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఆదిమ అపోస్తలు ఏ విధంగా అయితే మరి పేతురైనా, యాకోబైనా, యోహానైనా, ఇంకా వేరే శిష్యులైనా, మరి సామాన్య విశ్వాసులైనా సరే మరి ఎన్నో దాడులు వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎన్నో హింసలు చేయబడ్డారు, అవునా, రంపాలతో కోయబడ్డారు, అవునా, శిరచ్ఛేదనం చేయబడ్డారు, దాడులు వాళ్ళ మీద జరిగినాయి, దోషులు జరిగినాయి, అవునా. పౌలు లాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళని చెరసాల తీసుకు అన్ని జరిగినప్పటికీ వాళ్ళు ఏముంది తెలుసా? ఐక్యత ఉన్నది, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ ఉన్నది. కలిగిన సమస్తము కూడా ఒక్కొక్కరు సమిష్టిగా పంచుకున్నారు, వారు ఐకమత్యాన్ని చూపించుకున్నారు. తద్వారా మరి దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అన్ని విషయాల్లో, అటు వరాల్లోనూ ఇటు ఫలాల్లోనూ వారందరూ కూడా మరి ఏ లోటు లేకుండా మరి సంపూర్ణంగా వారున్నారు. ఈ స్థితి కోల్పోయాము, ఇప్పుడు తిరిగి పొందుకోబోతున్నాము. ఇప్పుడు మనము మరి ఫలాలు, వరాలు సంపూర్ణంగా రిస్టోర్ చేయబడి ఆ అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ పరిపూర్ణ సంఘాన్ని, ఆ సంపూర్ణ మహిమను తిరిగి మనము చూడబోతున్నాం. కాబట్టి ఈ విధంగా చెట్టు ఎప్పుడైతే సంపూర్ణ వరాలతో మరి ఫలాలతో నింపబడద్దో అప్పుడు దేవుడు మనని ఏ అంజూరు చెట్టుకి ఆయన దగ్గరికి వచ్చి కేవలం ఆకులు పరిపక్వం కానీ ఆ పిందలను చూసి శపించాడో, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మనం అన్ని విషయాల్లో సంపూర్ణంగా రిస్టోర్ అవటం చూసి ఈ చెట్టుని పరలోకములో ఆ జీవనది ఒడ్డున నాటుతాడు. అక్కడ కూర్చొని మనం ఇంకా ఫలిస్తూనే ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థితి దేవుడు మనకి తిరిగి దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఇది కేవలం సంఘానికి మాత్రమే కాదు, విశ్వాసగా మన జీవితంలో కూడా ఒకప్పుడు ఆదిలో మనకి రక్షణ పొందినాడు మనకున్నటువంటి ఉత్సాహము, ఆ ఒక్క భక్తి, ఆ ఒక్క యథార్థత, పాపానికి దూరంగా ఉండటము, వీటన్నిటిలో మనం దినదినము రాజీ పడిపోతూ చాలా తగ్గిపోయామేమో. ఇప్పుడు తిరిగి దేవుడు మనకి తిరిగి రిస్టోర్ చేయబోతాం. మనం కూడా మరి పరిపూర్ణ వ్యక్తులుగా మనము తయారు చేయబడతాము పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సో ఇక్కడతో నా సందేశాన్ని ముగిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు వాక్యం ఉన్నందుకు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ, ఈ వాక్యము మా హృదయంలో ప్రభునైనా మరి విత్తబడి ఉన్నది. దీనికి నీరు పోసి అయినా ఇది చక్కగా ఆయన ఫలించడానికి మీరు కృప దయచేసి మేమందరము మా సంఘాలు పరిపూర్ణమైన స్థితికి వచ్చేటప్పుడు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.